నేను కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ రామాంజనేయులు డాక్టర్. ఈరోజు అరిదన గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి రామాలయంలో కొన్ని చిన్న సమస్య ఉంటే వచ్చాను. వీళ్ళతో మాట్లాడుతున్నాను. సరే రండి, ఏం మాట్లాడారు? దేవస్థానమా? మరి గోపురం ఎందుకు లేదు? పురాతనమైన గుడి. అప్పట్లో ఎప్పుడు కట్టించారు ఈ గుడి? శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో శ్రీకృష్ణదేవరాయల టైంలో కట్టించారా అని పెద్దోళ్ళు చెప్తాండి. అంటే ఆన్లైన్లో ఉన్నది ఆన్లైన్లో. అంటే శిలాపలకం ఏమైనా ఉందా? ఉండాలి శిలాపలకం ఉన్నాయి సార్, మధ్యలో ఉన్నది. అది బౌండరీ చేసినారు. అట్టాటి ఎత్తి పెట్టుకోవాలా? మరి అట్టాటి ఎత్తి పెట్టుకోవాలా? అదే ఆ రెడ్ మార్క్ వేసింది రాతపూర్వకంగా ఉండింది. అదంతా మామూలుగా పూర్చారు. ఇది ఎంత ప్లేస్ ఎంత? ఇది ప్లేస్ ఎంత? ఉంటుంది. తగ్గున గుడికి ఉంది రావదాకా కాంపౌండ్ ఇంకే కట్టుకున్నారు. కానీ పడమర ఫేస్లో పెట్టారు. ఇది పడమర ఫేస్ కానీ వాస్తుకు ఇబ్బందిగా ఉంది. అందుకే ఇవాళ ఏదైనా నిర్మాణం చేసుకుంటారు. ఇవాళ భజన మండపానికి భజన మండపానికి ప్లేస్ లేదు కదా, ఎక్కువ ప్లేస్ ఏంటది ఎక్కడ? ఇంతవరకు ఊళ్ళో వాళ్ళమే. ఇదేం పుట్టనా? చెప్పండి మరి ఏంటి పరిస్థితి? ఎంతమంది ఉన్నాయి ఈ ఊళ్ళో? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 100 ఇళ్ళు ఉన్నాయి. మరి 100 ఇళ్ళు ఉంటే మరి నేను వచ్చినప్పటికీ ఒక 20 మంది అన్న రావాలి కదా మనుషులు. నేను చెప్తా కదా వాళ్ళందరికీ. అవును, మరి మీరు అందరూ ఒకసారి పెట్టుకుంటే నేను వచ్చి మాట్లాడతాను. ఎడ్యుకేట్ చేద్దాం అందరినీ. ఇప్పుడు ఇంత పెద్ద గుడి, పురాతనమైన దేవాలయంలో కనీసం పైన గోపురం లేదు, ఏమి లేదు. ఎట్లా? గోపురం శాంక్షన్ అయింది సార్. అది శాంక్షన్ అయింది. అమౌంట్ కట్టాలా? ఎంత కట్టమన్నారు? 160 సార్. 8 లక్షలు శాంక్షన్ అయిందే. మరి కట్టండి, పైన గోపురం వస్తుంది కదా. గర్భగుడి గోపురమే కదా. గర్భగుడి గోపురానికి ఏమి పెద్ద అమౌంట్ ఏం కాదు, చెప్తాము ఎవరికైనా. బాగుంది, దేవస్థానం బాగుంది. కానీ స్లాబ్ మటుకు తక్కువ వేసారే. ఇది అప్పుడు మామూలుగా బండలు ఉన్నాయి, బండల మీద సౌడ్ ఉన్నది. సౌడ్ తీసి మళ్ళీ స్లాబ్ వేసి. అంటే లోపల బండలు ఉన్నాయా? బండలు ఉన్నాయి. బండలు అంతా రాతి కట్టడం. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ఊళ్ళో? 100 ఇళ్ళు ఉన్నాయి. 100 ఇళ్ళు ఉన్నాయి. అందరూ ఎవరెవరు ఉన్నారు? అన్ని కులాలు ఉన్నాయా? అందరూ ఐకమత్యంగానే ఉన్నారా? ఈ గుడేనా ఇంకా ఏమైనా గుళ్ళు ఉన్నాయా? రామాలయం ఉంది, అది పాత ఇంటి తీసేసినాం. నిర్మాణంలో ఆగిపోయింది. దాని గురించి ప్రయత్నం చేయాలని. ఎందుకు ఆగిపోయింది? అది ఊళ్ళో డబ్బులుతో ఆడికి ఆ నిర్మాణం స్లాబ్ అయిపోయింది. మళ్ళీ బేటీకి అంత తెచ్చేంత ఎవరు అనుకోలేక ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఈ విగ్రహం శ్రీకృష్ణదేవరాయల టైందేనా? శ్రీకృష్ణదేవరాయల పరిపాలన. పూజారి అడిగినాడు. పూజారి కొడుకు ఏదో పోయినాడు. ఆరికల గోత్రం, రామాంజనేయులు, వెంకటలక్ష్మ, వెంకటరామ ప్రసాద్. సైడ్ ఉండండి. మౌనిక, సకుటుంబనం.
చుట్టూ కాంపౌండ్ వాళ్ళలేదు ఓపెన్ అనేది ఇదే మధ్యాహ్నం టైంలో అయితే కనుక 2 రోజులు అనుకుంటే ఈయన 10-15 ఇప్పుడు వెంటనే పనులు పోయింటారు కదా నా డబ్బులు శాంక్షన్ అయితే వాళ్ళే కట్టిస్తారా మనం కట్టుకోమన్నారా? అది అమౌంట్ కట్టమని అమౌంట్ పెడితే ఎండోమెంట్ డబ్బులు అమౌంట్ వెంటనే అనుకుంటున్నాము టెండర్ పిలుస్తారు సార్ టెండర్ వాళ్ళు ఎవరైనా వేసుకుంటే అలా అవుతుంది మేమే కట్టుకుంటామని చెప్పండి. ఎక్కువ తక్కువ లేదా మేమే పెట్టుకుంటాము, మాకే ఇచ్చేయండి అని చెప్పండి. మనం మాట్లాడదాం, చేతితో మాట్లాడి నేరుగా చేయించుకుందాం. ఇప్పుడు టెండర్ ఇచ్చారనుకోండి, ఆయన 20-30% మిగలాలి. అప్పుడు ఆ డబ్బులు మనకే ఉంటారు, మనమే బాగా కట్టించుకున్నాము. అలా వద్దు, సెక్రటరీతో చెప్పండి మేమే కట్టించుకుంటాము సార్, మాకే ఇవ్వండి, ఇంకా కొంచెం తక్కువైనా ఎక్స్ట్రా నీట్గా కట్టించుకుంటాము. మీరు కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, ఆ కాంట్రాక్ట్కి అంత ఇంత డబ్బులు పోవాలా, మీరు తీసుకుంటాడు ఎవరైనా ఒకటి, కాబట్టి మా ఊరికి ఇచ్చేది మేము కట్టించుకుంటామని చెప్పండి. అది రామాలయంలో ఉంది సార్. అది ఒకసారి చూద్దాం. రామాలయం అది ప్రొసీజర్ చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు పోయి టీడీపీ గవర్నమెంట్లో 2014లో పబ్లిక్ ప్రాసెసింగ్ అనేది అది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కూడా పంపించినాము. వచ్చినాయి వచ్చిన తర్వాత అది అమౌంట్ ఒక 2.5 ఉన్నాయి సార్. మా దగ్గర 2.5 అమౌంట్ ఉంది. ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టి దాంట్లో వేసినాము. అది కథామకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక అది స్టాప్ అయింది. వైసీపీ వాళ్ళు ఏం చేశారు, మేము ప్రస్తావ ఫండ్స్ అని ఇది పెద్ద వచ్చి ఇచ్చినాం సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు అసలు పెట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాము. అప్పుడు ఎస్టిమేట్ కూడా ఇచ్చినారు 19.5 లక్షలు ఎక్కువ మళ్ళీ అదే ఎక్స్టెన్షన్ చేసినారు. అది పబ్లికేషన్ రిజిస్ట్రేషన్ లేదు, మళ్ళీ పంపించాను విజయవాడ. అది వస్తే దానిపైన అమౌంట్ కట్టాలని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఈ ఆలయ వ్యవస్థకి రాజకీయాలకి మనకేం జరుగుతుంది. కులాలకు రాజకీయాలకు మనకు సంబంధం లేదు. మన వ్యవస్థ హిందూ దేవాలయం, హిందూ సంస్థ, సనాతన ధర్మం. రాజకీయాలు అంటే నువ్వు వైసీపీలో ఉండు, నువ్వు కాంగ్రెస్ ఎలక్షన్ వరకు పెట్టుకోండి అంతవరకే. కానీ ఆ ఎలక్షన్ వాళ్ళు పెట్టుకొని రాజకీయాలు పెట్టుకొని మీరు కొంపలు కూర్చుకొని మీ భార్య బిడ్డలు తల్లిదండ్రులు భర్త ఉండరు, ఇవన్నీ మనకు అవసరమా? నా రిక్వెస్ట్ ఇది. అవన్నీ వద్దు, మనకు రాజకీయాలు వద్దు. ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఓట్లు అంతే. ఇప్పుడు మీరు తెలుగుదేశం అంటారు, ఆయన వయసు అంటాడు, ఆ ఎలక్షన్ వచ్చేసి పొడవలు పట్టుకుంటారు, గంటలు పట్టుకుంటారు, బాగుంది. అంత అవసరం మనకి? ఎవరు చనిపోతే ఎవరు నష్టం? వాళ్ళకేమో హ్యాపీగా ఉంటారట, మనకే కదా నష్టము. వాళ్ళు మనకు అదే చెప్పింది, ఊళ్ళో సమస్య చెప్తున్నారు, ఊళ్ళో వాళ్ళకే చెప్తున్నా. ఇప్పుడు ఈవో ఇల్లు పలకాలనే కానీ మనకు పొలిటికల్ లేదు, పలకడం లేదు. అవసరం లేదు మనకి. మనకి అవసరం ఎండోమెంట్ ఎమ్మెల్యే లెటర్ లేదు, వాళ్ళు చేయడం. అదే చెప్పింది. మనకి ముస్లింస్ క్రిస్టియన్లకు ఇస్తున్నారా? వాళ్ళకి ఇస్తున్నారా డైరెక్ట్ గా? మరి మనకెందుకు ఎండోమెంట్? ఎందుకు ఎండోమెంట్? మనకు అవసరం లేదు. మనం కరెక్ట్ గా ఉంటే మనకు అవసరం లేదు. 80% హిందువులకు వాల్యూ లేదు. మనకు డైరెక్ట్ గా మనకి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్ తెమ్మంటాడు, ఎంఆర్ఓ లెటర్ తెమ్మంటాడు. మీరు గుడికి అంత ఇంత డబ్బులు ఇచ్చే ఖర్చు మిగిలితే గుడికి ఖర్చు పెట్టుకుందాం అంటారు. కానీ మీరు కాడపోయి ఎండోమెంట్ ఆఫీస్ పోవడము, ఆ ఎమ్మెల్యే ఆఫీస్ కాడపడము, ఆ ఎమ్మెల్యే లేకపోతే 10 మార్కులు తిరగడము, ఆ ఎంఆర్ఓ కాడపడము, ఎన్ని అవసరం మనకి? అవసరం లేదు. మన పని మనమే చేసుకున్నాం. మన పని మనం చేసుకోవాలంటే ఇంత డబ్బులు కావాలి కదా సార్. ఏమవుతుంది? 100 మంది ఉన్నారు, మంచిగా 5,000 ఎంత అవుతుంది? మీరు వారానికి నెలకి ఎంత ఖర్చు పెడతారు మటన్కి? ఎంత ఖర్చు పెడతారని చెప్పండి. మినిమం ఎంత ఖర్చు కదా? ఇప్పుడు ముస్లింస్ ఏమో చేస్తున్నారు తెలుసా?
తను సంపాదించిన దశమ భాగము ఆలయాలకు వాళ్ళ మసీదులకు ఇస్తున్నారు. మన వాళ్ళు ఎవరిని ఇచ్చేవాళ్ళు? క్రిస్టియన్లు దశమ భాగం వాళ్ళ చర్చిలకు ఇస్తున్నారు. చర్చిలు కూడా డెవలప్మెంట్ కోసం కాదు, ఆ పాస్టర్లు తింటున్నారు. అవును సార్. కానీ మనం ఏం చేస్తున్నాము, మన ఊళ్ళో దేవాలయాలకు ఖర్చు పెట్టడంలే. మనం తిరుపతి పోతున్నాం, కారణాసి పోతున్నాం, ఆడిపోతున్నాం, వీడి పోతున్నాం, దర్శనం ఖర్చు పెట్టుకుపోతున్నాం. ఆయన చాగంటి గారు కూడా ఏం చెప్తున్నారు, మీ ఊళ్ళో గుళ్ళు డెవలప్ చేసుకోండి, ముందు మన ఊళ్ళో దేవాలయం డెవలప్ చేయండి, మీరు ఎక్కడో పోతూ అని చెప్తున్నారు కదా. మరి సంకల్పం ఉంటే ఏమేం చేయొచ్చు కదా. ఇప్పుడు ఎర్రగొండ మీరు చూసారా? ఎర్రగొండ మీరు వచ్చారు ఎప్పుడన్నా? గుడి చూసారా? ఎలా కట్టగలిగాను మరి? నేను ఎలా కట్టగలిగాను ఆ గుడి? వీరికి రాజకీయం లేకుండా సొంతం రాజకీయం నాకు వివేకానంద గారు తెలుసు, అందుకు పరిచయమే. ఉత్తరాంశమాని గారు తెలుసు, అందుకు పరిచయమే. నేను ఎవరికాడికి పోలే, సంకల్పం చేసుకున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, సొంత డబ్బు ఖర్చు పెట్టాను. నేనేం పెద్ద కోటీశ్వరుడు కూడా కాదు, నేను చెప్తున్నాను. మొదలు పెట్టాము, ఆ భగవానుడు చేయించుకుంటున్నాడు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం వెయిట్ చేయకూడదు, మన తలలు అయిపోతాయి. రాజకీయాలు వస్తాయి, వాళ్ళు ఈడు కొట్టు ఇది వాడి కొట్టు అంటారు. వాళ్ళిద్దరు బాగుంటారు కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటారా చెప్పండి? మనం ఎందుకు కొట్టుకోవాలి రాజకీయాల గురించి? పల్లెల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానప్ప, నాకు ఇప్పుడు 65 ఏళ్ళు. అది ఇప్పుడు ఆలయాలకు సంబంధించిన డీటెయిల్స్ చదువుతాను కదా. సార్ వాళ్ళు వైసీపీ సార్ నేను మాట్లాడను సార్ అంటాడు. వైసీపీ ఊళ్ళో ఉంటారు, ఏం మాట్లాడుకుంటే దానికి ఏమి? ఆ తెలుగుదేశం సార్ నేను మాట్లాడను సార్. పార్టీలకు వచ్చే కొద్దీ మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు వేసుకోండి, ఎవరికి బుద్ధి వాళ్ళు వేసుకోండి, కానీ కొట్లాటలు పనికిరావు. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచన చేయండి, మీ భార్య పిల్లలకు ఆలోచించుకోండి. ఆ టైంకి వచ్చే కొద్ది ఆవేశాలు వస్తాయి, ఇల్లు కత్తులు పట్టుకుని వాళ్ళు కత్తులు పెట్టుకోండి, వాళ్ళు బాంబులు వేసుకోండి, ఇల్లు బాంబులు వేసుకోండి. ఈ సంప్రదాయం మానేయండి మన ఊళ్ళలో, అవునా కదా? ఇవన్నీ చూస్తే ఇంకా ఉత్తర మతాలను రెచ్చిపోతున్నారు. మనకెందుకు?